వెల్కమ్ టు ఆద్య టీవీ. మనతో పాటు గిరిజన జాతీయ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉన్నాడు వెంకట్ బంజారా ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, గురుకులాల్లో ఎందుకు ఇన్ని సమస్యలు వస్తున్నాయి? ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు? అంటే అన్న వాస్తవంగా చెప్పాలంటే గతంలో గిరిజన గురుకులాలు చాలా మంచిగా నడిచేవి. దాని ఒక మానిటరింగ్ సిస్టమ్ ఉండేది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గిరిజన గురుకులాలను రోజు విజిట్ చేసేవారు. ఏదైతే హాస్టల్కి వెళ్ళి సమస్యను తెలుసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని అసలు కంట్రోల్ చేయవలసిన అధికారులు కానీ హాస్టల్ను విజిట్ చేసిన అధికారులు కానీ ఎవరు లేకపోవడం వల్లనే ఇవాళ ఇలా జరుగుతూ ఉంది గురుకులాలలో. అంటే ఇది శాఖ ఇంకా విద్యా వ్యవస్థకు సంబంధించి అంటే విద్యాశాఖ మొత్తం ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు దాదాపుగా విద్యార్థులు చనిపోయారు అంటున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి గురుకుల పాఠశాలలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ గురుకుల పాఠశాలలు ఎంతమంది విద్యార్థులు చనిపోయి ఉండొచ్చు? సుమారుగా ఒక 50 నుంచి 80 మంది చనిపోయి ఉంటారు. ఈ చనిపోవడానికి ప్రభుత్వమే బాధ్యత ఉంచాలి. నేను ఏమంటున్నానంటే ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు విద్యార్థులు ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు అంటే ఆయనకు ప్రేమ లేదు. ఆయన ఎంతసేపటికి డబ్బులు సంపాదించుకోవాలి, రాబోయే ఎలక్షన్లో ఎట్లా గెలవాలనే భూముల మీద ఆయనకు సోకుంది తప్ప గిరిజన గురుకులాల మీద మైనార్టీ బీసీ గురుకులాల మీద ఆయనకు ప్రేమ లేదు. సో మరి ఎట్లా చూస్తారు దీన్ని? అంటే గతంలో గురుకుల పాఠశాలలో సీటు కావాలంటే ఆఫీసులో చుట్టూ తిరిగి సీటు రాని తల్లిదండ్రులు మాత్రం మా పిల్లలు గురుకుల పాఠశాలలో చదవాలి అనుకున్న వాళ్ళు మరి ఇప్పుడు గురుకుల పాఠశాల నుంచి టీసులు తీసుకుపోతారట కదా, ఇది వాస్తవమేనా? వాస్తవమన్న గిరిజన గురుకులాల నుంచి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల నుంచి విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారు. ఎందుకు అవుతున్నారని చెప్పితే అక్కడ సరైన భోజనం కానీ అక్కడ టాయిలెట్స్ కానీ సరైన ఫెసిలిటీ లేదు కాబట్టి అక్కడ చదివించడం ఏందని చెప్పేసి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తూ ఉన్నారు. ఎందుకంటే దీన్ని ఆలోచించాలి. ఏదైతే ప్రభుత్వము ఆలోచించి గిరిజన గురుకులాలను బీసీ గురుకులాలను మైనార్టీ గురుకులాలను ఫోకస్ చేసి వాళ్ళ నాణ్యమైన ఆహారం మౌలిక సదుపాయాలను కొత్త బిల్డింగ్ కట్టాలని చెప్పేసి మేము గిరిజన సంఘ నాయకులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గిరిజన విద్యార్థులకు కావచ్చు, ఎస్సీ విద్యార్థులకు కావచ్చు, బీసీ విద్యార్థులు మైనార్టీకి సంబంధించిన గురుకుల పాఠశాలలో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉంటాయి? ఇప్పటికే మీరు చాలా గురుకుల పాఠశాలను ప్రభుత్వ పాఠశాలను కూడా తిరిగి సర్చ్ చేయడం అనేది జరిగింది కదా. మీకు సమస్యలు విద్యార్థులు ఎలాంటి సమస్యలు చెప్తున్నారు ప్రధానంగా? అన్న ఈ ప్రభుత్వము ఓట్ల కోసము సన్నబియ్యం ఇస్తున్నామని చెప్తుంది కానీ ఇవాళ గిరిజన గురుకులాలో బీసీ గురుకులాలో అక్కడ సరైన ఆహారం పెడతలేరన్న. సరే ఆహారం పెట్టగా విద్యార్థులు స్నానం చేసుకోవడానికి వాష్రూమ్లు కానీ వాళ్ళు పొద్దున సాయంత్రం పోవడానికి టాయిలెట్స్ మంచిగా లేనప్పుడు విద్యార్థులు ఎలా ఉండగలుగుతారన్నా? ఇప్పుడు మనం 5th జనరేషన్లో ఉన్నాం. 5th జనరేషన్లో ఉన్నప్పుడు దాని తగ్గట్టుగా టాయిలెట్లు ఉండాలి, దాని తగ్గట్టుగా ఆహారం పెట్టాలి, దాని తగ్గట్టుగా దుప్పట్లు ఇవ్వాలని చెప్పేసి మేము గవర్నమెంట్కి అడుగుతూ ఉన్నాం. కానీ ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోవట్లేదు? ఏదైతే ఇది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉన్నాడు. దీన్ని అందరూ ఖండించాలి. గిరిజన గురుకులాలో బీసీ గురుకులాలో నాణ్యమైన ఆహారం పెట్టాలని చెప్పేసి ఎంపీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి, గిరిజన ప్రజాప్రతినిధులు మాట్లాడాలి, ఉద్యోగ సంఘ నాయకులు మాట్లాడాలి, విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడితేనే కానీ ఈ ప్రభుత్వంలో చలనం రాదు. అందుకనే నేను ఏమంటున్నానంటే ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, గిరిజన గురుకులాలను బీసీ గురుకులాలను బాగుపరచకుంటే రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థులతో రేవంత్ రెడ్డి ఇంటి ముందు మేము ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ విద్యార్థులు చనిపోవడానికి కావచ్చు, అవస్థ పడడానికి కావచ్చు, అంటే దాదాపుగా ఈ రాష్ట్రంలో 50 మంది విద్యార్థులు ఇప్పటికే గురుకుల పాఠశాలలో అంటే అన్ని కమ్యూనిటీలకు సంబంధించిన పాఠశాలల నుంచి చనిపోవడం అనేది అయితే జరిగింది. సో ఇప్పుడు ఒక 1000 మంది కూడా ఫుడ్ పాయిజన్ తోటి కూడా వాళ్ళు అవస్థలు పడడం అనేది అయితే జరిగింది. మరి ఇది అంత ప్రధానంగా ఒక మంత్రి కూడా ఈ విషయంలో కామెంట్ చేయడం అనేది అయితే జరిగింది. ఏమనంటే అక్కడ తల్లిదండ్రులు తెచ్చే అల్పాహారాలు కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చే బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్ వల్లనే ఇక్కడ ఫైజన్ అయి చనిపోయారు అని చెప్పేసి ఇక్కడ అన్నారు. ఇది వాస్తవమేనా? అన్న కొండా సురేఖ గారికి ఏం తెలుసు అన్న? ఆమె పైన తిరుగుతుంది. ఆమె ఏం తెలుసు? ఏదైనా గిరిజన గురుకులాలు బీసీ గురుకుల విజిట్ చేసిందా? ఎవరు తల్లిదండ్రులు కొడుకుల కోసం విషయం తీసుకొని వస్తారా? మీ దగ్గర మీ ఉపాధ్యాయులు మీ అందులో పనిచేసిన స్టాఫ్ వారు విషయం పెడతా ఉన్నారు. మీరు సరైన ఆహారం పెడతలేరు, ములికిపోయిన ఆహారం పెడుతున్నారు కాబట్టి ఆ విద్యార్థులు చనిపోతా ఉన్నారు. కొండా సురేఖ గారు తన రాజకీయ లబ్ధి కోసము ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డిని కాపాడుకోవడానికి మాట్లాడుతుంది తప్ప ఆమెకి ఏం తెలుసా అన్న? ఆమెకేమన్నా ఆమెకు తెలుసా రేవంత్ రెడ్డికి తెలుసా? వీళ్ళేదో అగ్రకులపు ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇదే ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు తలుచుకుంటే రాబోయే రోజుల్లో మీ పుట్టగదులు ఉండవు. కొండా సురేఖ గారిది ఉండదు, రేవంత్ రెడ్డి గారి ఉండదు. నేనేమంటున్నానంటే మీరు ఒక సిస్టాన్ని తీసుకురండి, ఒక సిస్టాన్ని తీసుకొచ్చి గిరిజన గురుకులాలో బీసీ గురుకులాలో మైనార్టీ గురుకులాలో విజిట్ చేయడానికి ఐఏఎస్ ఆఫీస్ని నియమించండి. రోజు పొద్దున సాయంత్రము అధికారులను అక్కడ పెట్టండి. అసలు అక్కడ వార్డెన్లు కానీ అక్కడ పనిచేస్తున్న ఏదైతే సిబ్బంది ఉందో ఆ సిబ్బంది అక్కడ వెళ్ళి సరైన ఆహారం పెడితే వాళ్ళు ఎందుకు చనిపోతారన్నా, ఎందుకు ఇది చేస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఆలోచించాలంటున్నాము.
కొండా సురేఖ గారు ఏం తెలియదు. ఏదో ఎలక్షన్ వచ్చిన తర్వాత ఓటుకు 500 1000 రూపాయలు ఇచ్చి బిర్యానీ ఇచ్చి గెలుస్తామని అనుకుంటుంది. కానీ కాలం మారింది, 5th జనరేషన్లో ఉన్నావు కాబట్టి ఆలోచించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ఇంకో మాట కూడా ముఖ్యమంత్రి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాల పిల్లలకు పెద్దపీట చేస్తున్నాము, అందరికీ ఒకే దగ్గర చదువుకునే విధంగా ఇక్కడ పాఠశాలను కూడా యంగ్ ఇండియా కింద గురుకుల పాఠశాలను కూడా నిర్మాణం చేస్తున్నాము అన్నారు. మరి ఆ పనులు ఎంతవరకు వచ్చినాయి, ఎక్కడ లేదు? నేనేమంటా అంటే గిరిజన గురుకులాలు లేవు, బీసీ గురుకులాలు లేదు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వము. ఉట్టిగానే పేపర్లకు స్టేట్మెంట్, టీవీలకు స్టేట్మెంట్ ఇచ్చి రాబోయే రోజు ఇంటిగ్రేషన్ స్కూల్ అని తీసుకొచ్చి ఏదో కాంట్రాక్టులు తీసుకుందామనే తప్ప, కాంట్రాక్టర్ల మీద కాంట్రాక్ట్ తీసుకుని కమిషన్లు దండుకున్నామని తప్ప వాళ్ళకు గిరిజన గురుకులాల మీద, బీసీ గురుకులాల మీద వాళ్ళకి అసలు ప్రేమ లేదు. వాళ్ళకి ఏం కావాలన్నా 3 సంవత్సరాలు దండిగా సంపాదించుకోవాలి, 3 సంవత్సరాలు కోట్లకు పడగెత్తాలి, 5వ సంవత్సరం వచ్చే వరకు బిర్యానీ ఇచ్చి ఓట్లు వేయించుకోవాలి. విద్యార్థులు ఓట్లు లేవుగా, విద్యార్థులు ఓట్లు ఉంటే వాళ్ళ సమస్యను పట్టించుకుంటారు. విద్యార్థులకు ఓటు హక్కు ఉంది లేదు కదా. అందుకని నేనేమంటున్నా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినట్టు విద్యార్థులు కూడా 12 సంవత్సరాలు దాటితే విద్యార్థులు కూడా ఓటు హక్కు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే విద్యార్థి సమస్య ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళకి ఓటు లేదు కాబట్టి. ఓటు ఉంటే ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా పట్టించుకుంటుంది. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు సారీ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇక్కడ గత ప్రభుత్వంలోని విద్యార్థులకు గురుకుల పాఠశాల, అనేక గురుకుల పాఠశాల కూడా గత ప్రభుత్వం నిర్మాణం చేయడం అనేది జరిగింది. విద్యార్థులు గురుకుల పాఠశాలలో చదవాలంటే ఎంతో ఇంట్రెస్ట్ చూపెట్టది. ఇప్పుడు టీసులు తీసుకొని పోతున్నారు. సో మళ్ళొక విషయము అంటే కార్పొరేట్ బళ్ళతోటి పోటీ పడే విధంగా కూడా గురుకుల పాఠశాల విద్యార్థులు అన్ని విధాలుగా ర్యాంకులలో ముందుండేది. సో ఎవరెస్ట్ ఎక్కిన ఘనత కూడా ఇక్కడ ఉన్నది గురుకుల పాఠశాల విద్యార్థులకు. మరి ఇప్పుడు ఎందుకు ఇంత ఈ 2 సంవత్సరాలలో గురుకుల పాఠశాల అంటేనే ఎందుకు తల్లిదండ్రులు భయాందోళన చెందడం అనేది జరుగుతుంది అన్న? ఇందులో ప్రధానమైన ఒక విషయం దాగుంది. ఇది రాజకీయ విషయం, నేను చెప్తున్నా. ఇది 100% మీరు చూపించాలి. ఇవాళ నారాయణ చైతన్య మరియు నారాయణ విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు ఎవరు నడుపుతారు? ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన కమ్మ కాపులు నడుపుతారు. కమ్మ కాపుల నాయకుడు ఎవడు? చంద్రబాబు నాయుడు. ఇవాళ చంద్రబాబు నాయుడు శిష్యుడు మన రేవంత్ రెడ్డి. ఇవాళ ఇక్కడ గిరిజన గురుకులాలు, బీసీ గురుకులాలు మంచిగా నడితే నారాయణ చైతన్యలో అడ్మిషన్ జరగవు కాబట్టి ఏదైతే మన చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఈయన మనం చేస్తా ఉన్నాడు. అంటే ఇక్కడ గిరిజన గురుకులాలను నిర్వీర్యం చేస్తేనే ఇవాళ నారాయణ చైతన్య విద్యా సంస్థలో అడ్మిషన్ పెరుగుతాయి. అంటే వీళ్ళిద్దరు ఎవరెవరు కుమ్ముక్కయ్యారు? అక్కడ చంద్రబాబు నాయుడు, ఇక్కడ మన రేవంత్ రెడ్డి కుమ్ముక్కయ్యి గిరిజన గురుకులాలను నిర్వీర్యం చేయాలి. గిరిజన గురుకులాలు సరైన ఆహారం పెట్టొద్దు, గిరిజన గురుకులాలో వసతి గదులు ఉండొద్దు, గిరిజన గురుకులాలో సరైన లేకుంటేనే వీళ్ళు ముందుకు, అంటే గిరిజన గురుకులాలు ఎస్సీ బీసీ గురుకులాలు నడవకుంటే మన నారాయణ చైతన్య కాలం మంచిగా నడుస్తాయి. కాబట్టి ఇది వ్యాపారం చేయడానికి మాత్రమే ఇందులో దాగిన విషయం. ఇంకోటి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గిరిజన గురుకులాలు కొంచెం మంచిగా పనిచేస్తూ ఉండే. ఇవాళ అదే లంబాడి తండ్రికి చెందిన మాలవత్ అమ్మాయి పేరు మాలవత్ కవిత కదా అమ్మాయి, మాలవత్ పూర్ణ అనే అమ్మాయిని ఎవరు ఎక్కించారు? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కించింది. అంటే వాళ్ళు ఎంతో కొంత తెలంగాణ వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకోవాలని చెప్పేసి గిరిజన గురుకులాలను వాళ్ళు పట్టించుకున్నారు. గిరిజన గురుకులాలో కొంచెం పనిచేసి నాణ్యమైన ఆహారము, ప్రవీణ్ కుమార్ సార్ ఎక్కడైతే గిరిజన గురుకులమ్మ మంచిగా పనిచేసి విజిట్ చేసేవాడు ప్రవీణ్ కుమార్ సార్ వల్ల కొంచెం ఉండడం వల్ల వాళ్ళు అంతా మంచిగా ఉంది. కానీ ఈ ప్రభుత్వము టోటల్లీ ఫెయిలు. విద్యార్థులు పట్టించుకుంటలేరు, ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీని పట్టించుకుంటలేరు. ఎంతసేపటికి ప్రభుత్వము డబ్బులు అదే ఆలోచిస్తున్నారు తప్ప గిరిజన గురుకుల మీద ప్రేమ లేదు, బీసీ గురుకుల మీద ప్రేమ లేదు. రాబోయే రోజులు ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా ప్రజాపాలన అనే ముసుగులో ప్రజలకు మోసం చేస్తున్న, విద్యార్థులకు మోసం చేస్తున్న పార్టీ మాత్రము ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకే, రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ రాష్ట్రంలోని ప్రజాపాలన పేరుతోటి యావత్ ప్రజల్ని మోసం చేయకుండా విద్యార్థులను కూడా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏది అంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఇక్కడ ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. అంటే ఇక్కడ కార్పొరేట్ సంస్థలకు రేవంత్ రెడ్డి ఒత్తాసు పలుకుతున్నాడు. ఎందుకంటే మొత్తం అవి ఏపీకి సంబంధించినవి కాబట్టి నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, రకరకాల విద్యా సంస్థలకు అంటే గురుకుల పాఠశాలలు రన్ చేయకపోతే పిల్లలందరూ అక్కడ పోతారు, ఈయనకు వాట వస్తుంది అనే ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు శిష్యుడు కాబట్టి ఇలాంటి పన్నాగం చేస్తున్నాడు. ఆయనకి ఇక్కడ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు చదవడము రేవంత్ రెడ్డికి ఇష్టం ఉండదు. అందుకే ఇక్కడ గురుకుల పాఠశాలను చిన్న చూపు చూస్తున్నాడు. అంతమంది విద్యార్థులు చనిపోయినా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మళ్ళీ పైగా వాళ్ళ క్యాబినెట్లో ఉన్న
మంత్రులు కూడా పిల్లలు కలుషిత ఆహారం తిని చస్తున్నారు అని చెప్పేసి ప్రతిపక్షం మాట్లాడితే వాళ్ళ తల్లిదండ్రులే తీసుకొచ్చి ఇస్తున్న ఆహారానికి చనిపోతున్నారు అని చెప్పేసి మాట్లాడిన ఘనత కూడా ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకే దక్కుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.